గాయ్స్, నేను కృష్ణతేజ. ఇప్పుడు ఈ డీజిల్, పెట్రోల్ దీని గురించి నిజంగా మనకు అథారిటీ ఆఫ్ వాళ్ళ నుంచే మనకు ఎందుకంటే స్టేట్ వైడ్ కావచ్చు, మన దీని నుంచి మనకు సర్క్యులర్ అయితే ఒకటి అవుతుంది. ఎందుకంటే డీజిల్, పెట్రోల్ లేదని చెప్పేసి ఒకరు ₹100 కొట్టే వాళ్ళు 2000, ₹1000 కొట్టించుకోవడము, లేదా క్యాన్లలో తీసుకొని పోవడం వల్ల అలా ఇంట్రప్ట్గా, ఎందుకంటే అంతవరకు ఉన్న పెట్రోల్ ఎందుకంటే 10 మందికి కావాల్సినది ఒకరే తీసుకోవడం వల్ల అప్పుడు ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా పంపించే ఏదైతే ఆయిల్ ఉందో డెఫినెట్గా కొరత, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ తీసుకోవడం వల్ల రోజు జరిగేది ఇంటరప్ట్గా చేయడం వల్ల ఇప్పుడు ఆ కొరత అనేది మనం సృష్టిస్తున్నట్లే ఉంది. దాని గురించే వీళ్ళు మనకు ఆయిల్ అసోసియేషన్ వాళ్ళు సర్క్యులర్ అయితే చేయడం జరిగింది. ఎందుకంటే ఆయిల్ కొరత అనేది లేదు, ఎందుకంటే దీనివల్ల చాలా పబ్లిక్ ప్యానిక్ అయిపోయి ఏదేదో చేస్తున్నారు. అది తగ్గించుకోండి. మీరు రెగ్యులర్గానే మీ ఆయిల్ మీకు ఎంత కావాలో అంతనే తీసుకోండి. అలాగే క్యారీ, ఎందుకంటే పెట్రోల్ బాటిల్స్లో దీనిలో చేయడం వల్ల అనవసరంగా యాక్సిడెంట్స్ వల్ల కావచ్చు, ఏదైనా ఫైర్ యాక్సిడెంట్స్ కావచ్చు అనేది వాళ్ళు గట్టిగా చెప్పడం అయితే జరిగింది. కాబట్టి మీరు కూడా అనవసరంగా పెట్రోల్ బంకులకు వెళ్ళిపోయి అది చేయడం అనేది మానుకోండి. ఎందుకంటే రెగ్యులర్గా ర్యాపిడో వాళ్ళకు లేదా రెగ్యులర్గా కార్స్ తీసుకునే వాళ్ళకు మాత్రమే ఎక్కువ యూజేజ్ ఉంటుంది. మనలాగా జనరల్గా తిరిగే వాళ్ళకు తక్కువే ఉంటుంది. కాబట్టి అలాగే మొబిలిటీ